హాయ్ అండి. ప్రతి శనివారము నిత్య దీపారాధనతో పాటు రాగి పాత్రలో వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకుంటానండి. ఇది ఎప్పటినుంచో అలవాటుగా పెట్టేసేసుకున్నాను. ప్రతి శనివారము కూడా ఖచ్చితంగా ఈ విధంగా దీపారాధన చేసుకొని స్వామివారికి కుదిరితే ఏదైనా నైవేద్యం చేసి పెడతాను. లేదంటే కూడా అవసర నైవేద్యం పెట్టేసేసి ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి. శనివారం కూడా చక్కగా పూజ చేసేసుకున్నాను. తర్వాత తియ్యగా ఉన్న క్యారెట్‌ని కొద్దిగా కారంగా ఉండేటట్టుగా కూర పొడి వేసి కూర అయితే చేశాను. అండ్ అదేవిధంగా కడుపులో చల్లగా ఉండాలి, ఎండలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి పెసరపప్పుతోటి పులుసైతే పెట్టానండి. మా జీవన్‌కి సాంబారన్నా, పులుసన్నా చాలా ఇష్టము. చారన్నా కూడాను. ఇంక అది మరుగుతూ ఉంటేనే మంచి సువాసన వస్తుందని చెప్పి వచ్చి టేస్ట్ అయితే చూసేసి, "వాహ్! అమ్మ సూపర్‌గా ఉంది" అని అయితే చెప్పేసాడు. తర్వాత కొంచెం కారంగా, స్పైసీగా వంకాయ పచ్చడి చేశానండి. సింపుల్‌గా క్యారెట్ కూర, పులుసు, వంకాయ పచ్చడితో లంచ్ అయితే రెడీ చేశాను. మా వారు గుడి నుంచి రాగానే భోజనాలైతే చేస్తున్నాము. లాంగ్ వీడియో ఉంది చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.